ఇప్పుడు తినడానికి వచ్చాం. పాత బిల్డింగ్స్ అదిరిపోయింది. మేము దగ్గరనే కరెంటు పోయా. $150 years ఇన్ బిల్డింగ్. గోవాలో మంచి ఫేమస్. హాయ్ ఫ్రెండ్. గోవాలో మంచి ఫేమస్ ఏరియా. అంతా 150 years ఓల్డ్ అంట బిల్డింగ్స్. అది తిరిగిపోయింది. ఓన్లీ ఫారినర్స్, అమ్మాయిలు కూడా ఉన్నారు. చాలా బాగున్నారు. చీకట్లో రాదు, ఇంకొంచెం ముందుకెళ్ళాక చేద్దాం. కానీ సినిమా షూటింగ్లకు మట్టికి అదిరిపోద్ది ఏరియా మట్టికి. యాక్చువల్గా టైం అయిపోయిందని క్లోజ్ చేశారు కొన్ని షాపులు అయితే, లేకపోతే అదిరిపోయింది ఏరియా అయితే. మన పనాజీ బస్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుంది ఈ ఏరియా మొత్తం. మన రామోజీ ఫిలిం సిటీలో సినిమా సెటిల్ లాగా ఉంది యాక్సీజ్గా. సూపర్. టైం అయిపోయింది కదా, 11:30 అయిపోయింది. అందుకే క్లోజ్ అయిపోయి మొత్తం అన్నీ. మేమైతే బయట ఇంకా తిరుగుతూనే ఉన్నాం. మంచి మంచి స్ట్రీట్స్ బాగున్నాయి. ఇవన్నీ రెస్టారెంట్సే ఫుల్గా. క్లోజింగ్ టైం అయిపోయింది కదా, 11:30 అయింది. అందుకే క్లోజ్ చేస్తారు మొత్తం అన్నీ. ఇక్కడ కూడా మంచి మంచి ఫారినర్స్ ఉన్నారు బాగా. ఈ టైం అయినా కూడా దాని ఎదురుగే బీచ్, క్యాసినో ఆడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు ఎవరు వచ్చినా కూడా. వావ్. యాక్చువల్ చెప్పాలంటే కరెంటు పోయింది, లేదంటే ఇంకా బాగున్నావు. లైటింగ్స్ ఉన్నాయి, అదిరిపోదును. చూపించాడు ముగ్గురు. ఈ రోడ్డు మొత్తం పనాజీ రోడ్డే, కానీ ఏరియా చాలా బాగుంది, అదిరిపోయింది కూడా. ఎక్సలెంట్, మార్వలెస్. మా ఫ్రెండ్ వచ్చాడు కారులో. వాళ్ళ కారులోనే మేము వెళ్తున్నాం. ఆ రోడ్డు అంతా చూడండి, అదిరిపోయింది ఏరియా మొత్తం అంతా. ఇది ఒక వేరే బీచ్కి వచ్చాం.
12 అయింది. లోపల జనాలు ఎవరు లేరు. ఏదో ఇక్కడ ఉన్నారంటే జనాలు ఏదో వాలీబాల్ ఆడుతున్నారు. నేను చెప్పాను కదా మన క్యాసినో రోడ్ ఇదే. షిప్స్ ఇన్ షార్ట్. చాలా పెద్ద పెద్ద షిప్పులు ఇవి. ఇప్పుడు మీకు చూపించేసుకున్నాను. ఇదే డాడీ. మమ్మీ లేదనుకుంటా, డాడీ అయితే షిప్ ఉంది. చూడండి, చూసారా లైటింగ్స్తో అదిరిపోయింది. అదరహో అదరహో. ఇదే కెసినో ప్రైడ్. కెసినో ప్రైడ్ మామ. ఇది మామ రేపు వెళ్ళేది మెజెస్టిక్. ఇదే బోట్లోకి బాగా ఎంజాయ్ చెయ్యాలి, బాగా ఎంజాయ్ చెయ్యాలి. టుమారో గోయింగ్ టు షిప్. అంత ఫేమస్సా? స్ట్రిప్పర్స్కి ఎంత శాలరీ తీసుకున్నారు అంతా డిపెండ్ అయ్యేది మిలిటరీ నుండి. వాళ్ళ అడ్వాంటేజెస్ వాళ్ళకి. డెంటల్ అది బాగుంటుందంట. డెంటల్ అది కట్ చేసి నిన్న దూరం నుంచి చూపించా, ఈరోజు దగ్గర నుంచి చూపిస్తున్న షిప్లు అండ్ బ్రిడ్జ్ లైటింగ్స్ అదిరిపోయింది. నైట్ 12:30 అయింది. ఫుడ్ కోసం తిరుగుతున్నాం రోడ్ల మీద. ఇక్కడైతే ఉందని అన్నారు, ఏంటో చూడాలి మరి.